హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ముఖ్యంగా మన ఛానల్లో ఒక క్రికెట్ సంబంధించి అనాలిసిస్, దానికి సంబంధించిన వర్క్. ఇప్పుడు ప్రతి టీంకి ఇప్పుడు ఐపీఎల్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ప్రతి టీంకి రిక్వైర్మెంట్ ఉన్న ప్లేయర్స్, అలాంటి ఒక సెట్ ఆఫ్ ప్లేయర్స్ రిక్వైర్మెంట్ ఉంటారు కాబట్టి ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనము ఏ టీంకి ఎవరు ఏ టీం ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తుంది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుంటే, సన్ రైజర్స్ అనేది చాలా 3 సీజన్స్ నుంచి డల్ అయిపోయింది. అందరికీ తెలుసు, డేవిడ్ వార్నర్ వెళ్ళిన నుంచి డల్ అయిపోయింది టీం మొత్తం. డేవిడ్ వార్నర్ వెళ్ళిపోయాడు. కేన్ విలియమ్సన్ని ఒక సీజన్ చూసి కెప్టెన్సీగా చేసేసి 2018 రిపీట్ చేస్తాడు అనుకున్నాడు. కాకపోతే విలియమ్సన్ కూడా ఫామ్లో లేడు కాబట్టి స్మాష్ అది కూడా. ఇప్పుడు ఏడిఎం అక్రమ్ని లాస్ట్ సీజన్ చాలా బాగుంది. అసలు మన టీం అసలు మామూలుగా లేదు చెప్పాలంటే. లాస్ట్ సీజన్ చాలా వరకు చాలా ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేసి సన్ రైజర్స్ వన్ ఆఫ్ ద టాప్, అది ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ చెప్పారు. కానీ మన మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే రషీద్ ఖాన్. మనకి రషీద్ ఖాన్ రూపంలో పెద్ద ఎఫెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు మన వార్నర్ కొట్టగలిగే రన్స్ తెచ్చుకుంటున్నాం. విలియమ్సన్ తగ్గ స్ట్రాటజీ రాకపోవచ్చు కానీ దాదాపు తెచ్చుకోగలం మనం. కానీ రషీద్ ఖాన్ అనేది చాలా పెద్ద దెబ్బ సన్ రైజర్స్కి. రషీద్ ఖాన్ ఇన్నాళ్ళ నుంచి టీం చాలా చాలా ఏమంటారు వీక్నెస్ అయిపోయింది. తగ్గ స్పిన్నర్ లేడు మనకు. ఇప్పుడు మార్కెట్లో కూడా చూసుకుంటే మనం ఆప్షన్లో అసలు అసరంగా అంటారు కానీ అసరంగా ఇస్ నాట్ ఏ స్ట్రైక్ బౌలర్. ఇప్పుడు రషీద్ ఖాన్ కూడా సన్ రైజర్స్లో వేసినంత స్ట్రైకింగ్గా గుజరాత్ టైటన్స్లో వేయట్లేదు. కానీ రషీద్ ఖాన్ ఎప్పటికైనా వెన్ హీ కమ్స్ ఇన్ టు దట్ జోన్ ఈజ్ ఎస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్. ఇట్లా క్రంచ్ సిచ్యువేషన్స్లో ఒక క్లచ్ ప్లేయర్ లాంటోడు కాబట్టి మనకు అలాంటి ఒక స్పిన్నర్ కోసం ఈ ఆప్షన్లో చూస్తున్నారు. అసరంగా ఒక్కడే ఆప్షన్ ఏం కాదు, అసరంగా ఈజ్ మెయిన్ ఆప్షన్లా పెట్టుకున్నారు. నన్ను అడిగితే కేశవ్ మహారాజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ రేట్కి వస్తాడు. నాకు తెలిసి బేస్ ప్రైస్ ఎంత పెట్టుకున్నాడో తెలియదు, 50 lakhs నాకు తెలిసి పెట్టుకుంటాడు. 50 to 1 crore పెట్టుకుంటాడు. నాకు తెలిసి ఏ టీం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు కేశవ్ మహారాజ్ మీద. కానీ ఈజ్ ఎక్సలెంట్ బై అసలు. ఇప్పుడు చెన్నై వాళ్ళకి శాంతనర్ ఉన్నారు కానీ అది వాళ్ళు ఆడిచ్చారు, పక్కన పెట్టేస్తారు. వాళ్ళ నుంచి శాంతనర్ని ఎవరు ట్రేడ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఈ కెన్ స్మాష్ ఆల్సో, కెన్ బ్యాట్ అట్ నెంబర్ 7, 8. టాలెంటెడ్ ప్లేయర్ శాంతనర్. ఇప్పుడు ఆర్సీబీ టీంకి కూడా శాంతనర్ చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ట్రేడ్ చేసుకునేటప్పుడు అడిగింటే బాగుండేది. సన్ రైజర్స్ నాకు ఎవరైనా ట్రై చేసి ఉండొచ్చు, ఏమో మనకి తెలియదు. కాబట్టి అసరంగా ఇప్పుడున్న ఆప్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. కానీ అసరంగా ఎక్స్పెన్స్ వెళ్తాడు. ముంబై ఇండియన్స్ కూడా కూర్చొని ఉంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లాంటి ఒక ప్లేయర్ అసరంగా ఆయన వదులుకోదు. కాబట్టి నేనేమంటారా అంటే, సరే ఒకసారి ట్రై చేయండి. అసరంగానే ఒక 7 crore వరకు ట్రై చేయొచ్చు, 7, 8 మ్యాక్సిమం. అంతకు మించి మనం పెట్టాలనుకుంటే కష్టమే. ముంబై ఇండియన్స్ అనేది వాళ్ళకి కావాల్సింది ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్, ఒక సరంగా లాంటి వాళ్ళ ఒక స్పిన్నర్ కావాలి వాళ్ళకు.
నాకు తెలిసి వాళ్ళు దాని మీద కూర్చుంటారు. ఫస్ట్ పిక్ అసరంగానే చేస్తారు అనుకుంటున్నా. అసరంగా చేస్తే వాళ్ళు ఒక 10-12 lakhs వరకు వచ్చి 10-12 crores వరకు వెళ్తారు. కాబట్టి మనకు అవసరం కదా అని చెప్పి 12 crores పెట్టాల్సిన అవసరం లేదు అసరంగాకు. దాని బదులు కేశవ్ మహారాజ్ చాలా బెటర్ స్పిన్నరు, చాలా బెటర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరు. చెప్పాలంటే నీకు ఆ పవర్ ప్లే ఓవర్స్ కూడా చాలా బాగా వేస్తాడు. ఈజ్ ప్యూర్ స్పిన్నర్ అన్నమాట. చాలా మెయిన్ వికెట్స్ కూడా తీయగలిగే సత్తా ఉంది. మిడిల్ ఓవర్స్లో కానీ పవర్ ప్లేలో కానీ చాలా టాలెంటెడ్ బౌలర్ కేశవ్ మహారాజ్. ఇప్పుడు బేస్ ప్రైస్లో కాకుండా 2-3 బిట్స్ పడిన 2 crores కైనా వచ్చేస్తాడు కేశవ్ మహారాజ్. కాబట్టి కేశవ్ మహారాజ్ ఈజ్ ఎ వెరీ అండర్ రేటెడ్ స్పిన్నర్, వెరీ గుడ్ pick if any team picks him at some 2-3 crores price money low. He is very capable of 5 crore type of a player. ఇప్పుడు ఉన్న ఆక్షన్లో ప్లేయర్స్ని చూస్తే కేశవ్ మహారాజ్ ఇస్ సో అండర్ రేటెడ్. ఏ టీం పిక్ చేసినా వాళ్ళకి ప్లస్ పాయింట్ అది. అండ్ సన్ రైజర్స్కి ఇంకొక మెయిన్ స్లాట్ వచ్చేసి ఆఫ్టర్ స్పిన్నర్ వార్నర్ స్లాట్, బేస్టో స్లాట్. ఈ 2 స్లాట్స్లో కనీసం ఒక్కటన్నా క్లిక్ కావట్లేదు. అభిషేక్ శర్మ ఒక సీజన్ ఆడాడు, ఇంకో సీజన్ ఆడలేదు. కన్సిస్టెన్సీ అనేది అభిషేక్ శర్మని అనడం మనం తప్పే. ఎందుకంటే మనం పోయిన సీజన్ తనకి ఫుల్ ఇవ్వలేదు. పైకి కిందికి తిప్పుకుంటా కొన్ని మ్యాచ్ తీసేసి బ్రూక్ని తీసుకొచ్చి అన్మోల్ ప్రీత్ సింగ్ ఆడిచ్చి చాలా తప్పు చేశారు ఈజీగా. అభిషేక్ శర్మకి ట్రెవెస్ హెడ్ తోడైతే సన్ రైజర్స్కి తిరుగుండదు. అటు వార్నర్ని కన్సిస్టెన్సీలో వార్నర్ని తలిపిస్తున్నాడు ట్రెవెస్ హెడ్. ఇప్పుడు ఒకప్పుడు 2016-17 వార్నర్ని ఇప్పుడు మనం చూడలేం. కానీ అలాంటి ఒక ప్లేయర్ హెడ్ అలాంటి ఒక పీక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 2-3 years ప్రైమ్లో ఉంటాడు. 2 years అన్నా ఉంటాడు ప్రైమ్లో ఇప్పుడు. కాబట్టి ట్రెవెస్ హెడ్ ఇస్ మస్ట్ పిక్, మస్ట్ అండ్ షుడ్ పిక్ ఫర్ సన్ రైజర్స్. ఎందుకంటే సన్ రైజర్స్కి ఓపెనింగ్లో ఆ 5 power తగ్గిపోయింది. మయాంక్ అగర్వాల్ డిఫెన్సివ్ అయిపోయాడు. తనని చూసుకొని అభిషేక్ శర్మ ఎప్పుడైనా హిట్టింగ్కి వెళ్తే ఈజీగా అవుట్ అయిపోతున్నాడు. కాబట్టి మనకు ఈ సన్ రైజర్స్కి ఖచ్చితంగా ఈ హెడ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక 15 crore వరకైనా సరే వెళ్ళి తీసుకురావాల్సిందే హెడ్ని. 15 crore ప్లస్ వెళ్ళినా కానీ మనం ఒక ప్లేయర్ని మీద బ్యాంక్ అయి ఉన్నామంటే అది హెడ్. అసరంగా దొరకకపోతే కేశవ్ మహారాజ్ని 2-3 crores తీసేసుకొని హెడ్కి వెళ్ళిపోతే మనం 15-16 ఇప్పుడు ఒక 2 crores కేశవ్ మహారాజ్కి 15 crore హెడ్ కనుక్కోండి 17 crore అయిపోతాయి కదా. దాని తర్వాత ఇంకా మనకు చాలా ఎంత 34 crores ఉన్నాయి మనకు మొత్తం. కాబట్టి ఇంకా మనీ ఉంటుంది. ఇంకా డొమెస్టిక్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. ఆస్ట్రేలియన్ బ్లడ్ చాలా వర్కౌట్ అవుతుంది సన్ రైజర్స్కి. ఆరన్ హార్డీ ఒక లాస్ట్ బీబీఎల్ సీజన్ చాలా బాగా ఆడాడు. మంచి హ్యాండీ ఆల్రౌండర్. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో చాలా మంచి ప్లేయరు.